హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు మా పాపది పుట్టినరోజు. మీరందరూ కూడా మా పాపకి ఆశీర్వాదాలు అందించండి. అలాగే ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా నేను ఓరియో బిస్కెట్లతో కేక్ని ప్రిపేర్ చేశాను. కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని మా పాప చెప్పింది, కానీ ఫ్లఫీగా అలాగే స్పాంజీగా రాలేదు. అదొక్కటే చిన్న మిస్టేక్ జరిగింది. కానీ టేస్ట్ అయితే బాగుందని నేనైతే ఈ వీడియోలో ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ముందుగా ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి మనం గిన్నెని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. దలసరిగా ఉన్న ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. అది ప్రీహీట్ అయ్యేలోపు ఓరియో బిస్కెట్స్ని నేను ఒక 20 బిస్కెట్ల వరకు తీసుకున్నాను. ఇక్కడే కొద్దిగా మిస్టేక్ అయ్యింది అనిపించింది నాకైతే. బిస్కెట్లు ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటే కనుక కేక్ కొంచెం పెద్దదిగా వచ్చేది అనిపించింది. నేనైతే ఒక 20 బిస్కెట్లు తీసుకున్నాను, కానీ ఒక 25-30 బిస్కెట్స్ అయితే కనుక కేక్ అన్నది ఫ్లఫీగా వద్దును. ఇప్పుడు ఈ బిస్కెట్లలోని మధ్యలోని క్రీమ్ అంతా కూడా పక్కకు తీసేసుకుని ఈ బిస్కెట్లను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 2-3 పల్స్ ఇచ్చుకుంటే కనుక మనకు ఈ బిస్కెట్లు అన్నది పౌడర్లా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మెత్తని పౌడర్లా చేసేసుకున్న తర్వాత దీనిని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. బిస్కెట్లు ఒక 30 వరకు తీసుకుంటే కనుక ఒక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడరు అలాగే బిస్కెట్ల మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కాసి చల్లార్చిన పాలను వేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేదంటే కనుక బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. పాలు కాచి చల్లార్చినవి పాలను తీసుకోవాలి. అలాగే పాలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వాడకూడదు. చూసారు కదండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఏదైనా ఒక గిన్నెని తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుని తర్వాత మధ్యలోకి బటర్ పేపర్ ఉంచుకుని కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేదనుకుంటే కనుక నూనెని అప్లై చేసుకుని తర్వాత మైదాను కానీ గోధుమ పిండిని కానీ డస్ట్ చేసుకుని తర్వాత ఈ కేక్ బ్యాటర్ని వేసుకుని ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకుంటే మధ్యలోనే ఎయిర్ గ్యాప్స్ అన్నవి పోతాయి. ఇప్పుడు ప్రీహీట్ అవుతున్న ఈ గిన్నెలోకి కేకు టిన్ను పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ బేక్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చింది. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా తగ్గింది అని అనిపించింది, ఫ్లఫీగా రాలేదు. ఏదైనా టూత్పిక్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చి చూస్తే మనకు క్లీన్గా వచ్చేయాలి, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. వెంటనే గిన్నెలో నుంచి తీసేసుకుని దీనిని చల్లారబెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ కేక్ని ఉల్టా పెట్టేసుకుని ఇలా పైన ట్యాప్ చేసుకుంటే కనుక కేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఎక్కడ కూడా ఏమీ అంటుకోకుండా బటర్ పేపర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనకు ఓరియో కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి స్టఫింగ్ చేసుకుందాము. ఈ విధంగా ఉన్న ఈ ఓరియో కేక్ని పక్కన పెట్టేసుకుని ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినన్ని వాటర్, అంటే ఒక 4 టీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని బాగా ఈ పంచదారని కరిగించుకుని ఉంచుకోవాలి. పంచదార పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ పంచదార వాటర్ని పక్కన పెట్టేసుకుని పైన గార్నిష్ కోసం నేను డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. దీనిని ఒక 80 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ని తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే ఈ చాక్లెట్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వాడకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న చాక్లెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఇలా పంచదార, కోకో పౌడర్ అలాగే చాక్లెట్ మిశ్రమం బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 కప్పు వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు చిక్కగా ఉంటేనే మనకు కన్సిస్టెన్సీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని మనం ఈ
చాక్లెట్ని అంతటినీ కూడా మెల్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఈ చాక్లెట్ అంతటినీ కూడా ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వస్తుంది. మరి కొద్దిగా చిక్కగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అన్నది. అప్పుడే మనం కేక్ పైన డెకరేషన్ చేసినప్పుడు మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి అన్సాల్టెడ్ బటర్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా కేక్ పైన డెకరేషన్ క్రీమ్కి ఇలా బటర్ వేసుకోవడం వల్ల మనకు ఈ క్రీమ్ అన్నది షైనీగా అలాగే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ బటర్ని కూడా అంతటినీ కూడా బాగా మెల్ట్ చేసుకోవాలి. కేక్ బేస్ అన్నది ఒక్కటి ఫ్లఫీగా రాలేదు, కానీ మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని కలుపుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా దగ్గరికి వస్తుంది. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ చిక్కబడిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమంని కూడా పక్కన పెట్టేసుకుని మనం ముందుగా చేసుకున్న ఈ కేక్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ అన్నది స్పాంజీగా అలాగే కూలింగ్ కేక్ లాగా అనిపిస్తుంది మధ్యలో కూడా స్టఫింగ్ చేసుకోవడం వల్ల. నేను దీనిని 2 పార్ట్స్ చేయడానికి దారంతో ఇలా డివైడ్ చేస్తున్నాను. ఇలా మనకు ఈజీగా కేక్ అన్నది 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. చూడండి లోపల కూడా ఎలా ఉందో కేక్ అన్నది. ఇప్పుడు కేక్ బేస్ పైన కొద్దిగా ఈ చాక్లెట్ గనాస్ని పెట్టుకుని కేక్ బేస్ని పెట్టుకోవాలి. ముందుగా పైన ఉన్న లేయర్ని పెట్టుకుని ఈ పైన మనం షుగర్ సిరప్ని మెల్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దానిని అప్లై చేసుకోవాలి. ఇలా బేస్కి అంతటినీ కూడా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసేసి ఉంచుకున్న ఈ బిస్కెట్లోని క్రీమ్ని పెట్టుకుని తర్వాత పైన కొద్దిగా ఈ చాక్లెట్ గనాస్ని కూడా అప్లై చేసుకుని అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చాక్లెట్ అప్లై చేసేసుకున్న తర్వాత పైన మిగిలిన లేయర్ని కూడా పెట్టేసుకోవాలి. దీనిపైన కూడా ఈ షుగర్ సిరప్ని అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతటినీ కూడా ఇలా బాగా అప్లై చేసిన తర్వాత పైనుంచి చాక్లెట్ గనాస్ని అప్లై చేసుకోవాలి. ఈ కేక్ మొత్తానికి మధ్యలోకి అలాగే అంచులకి కూడా ఈ చాక్లెట్ గనాస్ని బాగా స్ప్రెడ్ చేసుకుని దీనిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు ఈ చాక్లెట్ క్రీమ్ అన్నది బాగా సెట్ అవుతుంది, పైన గార్నిష్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిగిలిన ఈ చాక్లెట్ గనాస్ని అంతటినీ కూడా ఒక కవర్లోకి వేసుకుని ఇలా డిజైన్ లాగా మనకు నచ్చిన డిజైన్ని చేసుకోవాలి. నేను ఇంట్లో నార్మల్ కవర్తోనే చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే కనుక దాంతోనైనా కూడా ఈ డిజైన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత చిన్న చెర్రీస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఫ్లవర్స్ పైన పెట్టుకుని ఇలా పేరుని రాస్తున్నాను. వైట్ కలర్ కోసం నేను ఒక 1 టీ స్పూన్ పంచదార అలాగే ఒక 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ 4 టీ స్పూన్స్ వాటర్ వేసుకుని కొద్దిగా ఈ మిశ్రమం అన్నది దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకుని దానిని ఇలా నేను వైట్ కలర్ పేరు కింద రాస్తున్నాను. ఏంజెల్ అని రాస్తున్నాను. చూసారు కదండి, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే వైట్ కలర్ ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లో చేసుకున్న కేక్ కాబట్టి ఎలా వచ్చినా కూడా బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చేసిన సాటిస్ఫాక్షన్ టేస్ట్ అయితే బాగుంది. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అంచుల నుంచి కూడా ఇదే వైట్ కలర్ని డిజైన్ కింద వేస్తున్నాను. ఈ డిజైన్స్ అన్నవి మీ ఇష్టం, మీరు క్రియేటివ్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ విధంగా అంచుల్లో అంతా కూడా ఈ కేక్ని డిజైన్ చేసేస్తాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఓరియో బిస్కెట్లతో సింపుల్గా ఈ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. మా పాప పుట్టినరోజుకి సింపుల్గా ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ కేక్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా హెల్తీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మరెన్నో మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు దాకా చేసిన వంటలు అన్నిటిలో కూడా ఇదే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే బాగుంది, కానీ నేను అనుకున్నట్టుగా రాలేదు అనిపించింది. మా పాప అయితే ఏం పర్వాలేదమ్మా బాగుంది కదా అన్నది. తర్వాత ఈ ఫ్లవర్స్ మధ్యలోకి కూడా ఓరియో బిస్కెట్ని కట్ చేసి ఆ బిస్కెట్ని కూడా ఇలా గార్నిష్ లాగా పెట్టాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.